హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 50,000 రూపాయల బడ్జెట్లో కొన్ని మంచి ల్యాప్టాప్స్ అయితే చూద్దాం. సో మ్యాక్సిమం ఒక 5-6 ల్యాప్టాప్లు అయితే పిక్ చేశాను. ఇవి అందరికైతే పిక్ చేశాను. అంటే ల్యాప్టాప్ కొనేవాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ కోసం, ఆఫీస్ పర్పస్ కోసం, నార్మల్ పర్పస్ కోసం ల్యాప్టాప్స్ కొనేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం కొన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి. అండ్ అట్లాగే గేమింగ్ కోసం, హెవీ గేమింగ్ కోసం ల్యాప్టాప్స్ కొనేవాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కొన్ని ల్యాప్టాప్స్ పిక్ చేశాను. అండ్ అట్లాగే ఇంకొంతమందికి మల్టీమీడియా వర్క్స్ కోసం అండ్ ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్ ఇట్లాంటివి చేసుకోవడానికి ల్యాప్టాప్స్ కావాలి. సో అలాంటి వాళ్ళకి కూడా కొన్ని ల్యాప్టాప్స్ అయితే పిక్ చేశాను. సో ఓవరాల్గా 50,000 ప్రైస్లో కేటగిరీ వైజ్ అన్ని బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే పిక్ చేసి పెట్టాను. ఒకవేళ మీరు 50,000 రూపీస్ ప్రైస్ కేటగిరీలో ఒక ల్యాప్టాప్ కొనాలనుకుంటే మాత్రం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు ఒక మంచి ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ నా హెయిర్ కట్ గురించి వదిలేసేయండి. నేను ఎలాగో చెప్తే హెయిర్ కట్ చేసేవాడు ఇంకా ఎలాగోనే చేశాడు. అండ్ ఈ వీడియోలో చెప్పే ల్యాప్టాప్ ప్రైజెస్ అన్ని కూడా నేను ఫ్లిప్కార్ట్ని అయితే రెఫరెన్స్గా అయితే తీసుకొని చెప్తున్నాను. బోత్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ రెండు వెబ్సైట్స్లో అయితే ఈ ల్యాప్టాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే ఫ్లిప్కార్ట్లో అమెజాన్ తోటి కంపేర్ చేసి ఒక 2,000 రూపాయలు, ఒక 1,000 రూపాయలు తక్కువ ప్రైస్కే ల్యాప్టాప్స్ అన్నీ కూడా లభిస్తున్నాయి. సో అందుకనే ఫ్లిప్కార్ట్ ప్రైజెస్ని అయితే రెఫరెన్స్గా అయితే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు చెప్పబోయే ల్యాప్టాప్స్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఆ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు ఆ ల్యాప్టాప్స్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో చెప్పే ల్యాప్టాప్ ప్రైజెస్ అన్నీ కూడా 50,000 నుంచి 53,000 దాకా అయితే ఉంటాయి. స్ట్రిక్ట్లీ 50,000 రూపీస్ లోపల పెడితే ఏమైందంటే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో అట్లాంటి చిన్న కాంప్రమైజెస్ కూడా ఏమీ లేకుండా కొంచెం ఒక 2,000 ఎక్కువైనా పర్లేదు అనుకొని 50,000 to 53,000 రూపీస్ ప్రైస్ కేటగిరీ అయితే సెలెక్ట్ చేశాను నేను. సో ఇంకా మనం లిస్ట్లోకి వెళ్ళినట్టయితే ఆన్లైన్ క్లాసెస్ కోసం అండ్ ఆఫీస్ పర్పస్ కోసం కొన్ని బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే చూద్దాం. మా లిస్ట్లో ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి ఏసర్ ఆస్పైర్ 5. దీని ప్రైస్ వచ్చేసరికి 50,990 రూపీస్ అయితే ఉంటుంది. అంటే 51,000 రూపీస్ అనమాట. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి i5 11th జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ తోటి వస్తుంది. ఎట్లాంటి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండదు. అండ్ ర్యామ్ వచ్చేసరికి 8GB DDR4 ర్యామ్ తోటి వస్తుంది. మీరు కావాలంటే ర్యామ్ని 20GB వరకు కూడా ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి 512GB NVMe SSD తోటి వస్తుంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి 14" ఫుల్ HD IPS డిస్ప్లే తోటి వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 48 Wh బ్యాటరీ తోటి వస్తుంది. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి 10 hours వరకు వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇక ఛార్జింగ్ వచ్చేసరికి 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కీబోర్డ్ వచ్చేసరికి బ్యాక్లైట్ కీబోర్డ్ అనమాట. అంటే మీకు చీకట్లో కూడా ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కీబోర్డ్ కీస్ వెనకాల నుంచి మనకి లైట్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఇక ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసరికి 1.45 kg అయితే ఉంటుంది. సో ఎవరికైతే ఆన్లైన్ క్లాసెస్ కోసం కానీ, ఆఫీస్ పర్పస్ కోసం కానీ ఒక మంచి ల్యాప్టాప్ లేటెస్ట్ i5 11th జనరేషన్ ప్రాసెసర్ తోటి కావాలనుకుంటారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ మీకు లేటెస్ట్ i5 11th జనరేషన్ ప్రాసెసర్ కావాలనుకుంటే మాత్రం ఇది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ ఇక మన లిస్ట్లో సెకండ్ ల్యాప్టాప్ వచ్చేసరికి లెనోవో ఐడియాప్యాడ్ S340. సో దీని ప్రైస్ వచ్చేసరికి 52,000 అయితే ఉంటుంది. 51,990 అనమాట. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే i5 10th జనరేషన్ ప్రాసెసర్ తోటి వస్తుంది. 8GB ర్యామ్ తోటి వస్తుంది. ఎక్స్పాండ్ అయితే ఏం చేసుకోలేరు. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి దీనిలో HDD అండ్ SSD రెండు స్టోరేజ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. HDD వచ్చేసరికి 1TB HDD ఉంటుంది. అండ్ SSD వచ్చేసరికి 256GB SSD ఉంటుంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి 14" ఫుల్ HD IPS డిస్ప్లే తోటి వస్తుంది. అండ్ బ్యాక్లైట్ కీబోర్డ్ తోటి వస్తుంది. ఇది కూడా స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. డాల్బీ అట్మాస్కి ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి 52.5 Wh బ్యాటరీ తోటి వస్తుంది. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి 11 hours అనమాట. అండ్ ఇక ఛార్జింగ్ వచ్చేసరికి 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసరికి 1.7 kg వెయిట్ అయితే ఉంటుంది. సో ఎవరికైతే ఆఫీస్ పర్పస్ కోసం ఒక మంచి ల్యాప్టాప్ స్టోరేజ్ ప్రాబ్లం కాకూడదు అనుకుంటారో ఇదైతే మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది. సో ఎందుకంటే మీకు దీనిలో 1 TB హార్డ్ డిస్క్ ఉంటుంది. అండ్ అట్లాగే 256GB SSD కూడా ఉంటుంది. కాబట్టి స్టోరేజ్ మీకు మ్యాక్సిమం ఏం ప్రాబ్లం కాదు. అండ్ అట్లాగే ఈ ల్యాప్టాప్ మీకు కంప్లీట్ 180 degrees దాకా అయితే బెండ్ అవుతుంది అనమాట. అంటే ఖచ్చితంగా స్ట్రైట్గా కీబోర్డ్ అండ్ డిస్ప్లే మీరు స్ట్రైట్గా పెట్టి చేతిలో పట్టుకొని కూడా మీరైతే యూస్ చేయొచ్చు. డిస్ప్లే అండ్ కీబోర్డ్ అయితే డీటచ్ అయితే అవ్వదు. కాకపోతే 180 degrees అయితే కంప్లీట్ ఈ ల్యాప్టాప్ అయితే బెండ్ అవుతుంది. ఇది ఇంకొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఈ ల్యాప్టాప్కి. అండ్ అట్లాగే ఇది మీకు స్టీరియో స్పీకర్స్ అండ్ డాల్బీ అట్మాస్తో కూడా వస్తుంది. కాబట్టి మూవీస్ చూడడానికి కూడా ఈ ల్యాప్టాప్ అయితే మీకు పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుతుంది. సో ఎవరికైతే ఒక మంచి స్టోరేజ్ ప్రాబ్లం లేని ఒక మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఆన్లైన్ క్లాసెస్కి అండ్ ఆఫీస్ పర్పస్ లిస్ట్లో లాస్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి MI నోట్బుక్ 14 అనమాట. సో MI నోట్బుక్ 14 నా వరకు అయితే ఆఫీస్ పర్పస్ కోసం ది బెస్ట్ ల్యాప్టాప్ అనమాట. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి i5 10th జనరేషన్ ప్రాసెసర్ తోటి వస్తుంది. అండ్ అట్లాగే ఇది మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంటుంది ఈ ల్యాప్టాప్లో. మీకు NVIDIA MX 252GB డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పిన రెండు ల్యాప్టాప్స్లో కూడా ఏసర్ ఆస్పైర్ 5లో కానివ్వండి, లెనోవో ఐడియాప్యాడ్ S340లో కానివ్వండి మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే లేదు. బట్ ఈ ల్యాప్టాప్లో వచ్చేసరికి
మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది, అంటే మీకు మీడియం గేమింగ్ కూడా ఈ ల్యాప్టాప్ అయితే మీకు బాగానే ఉంటుంది. అండ్ ర్యామ్ వచ్చేసరికి 8GB ర్యామ్ తోటి వస్తుంది, ఏం ఎక్స్పాండ్ అయితే చేసుకోలేరు. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి 512GB SSD తోటి వస్తుంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి 14" ఫుల్ HD IPS డిస్ప్లే తోటి వస్తుంది, స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది, DTS ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 46 Wh బ్యాటరీ తోటి వస్తుంది. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి 10 hours అనమాట. అండ్ 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఈ ల్యాప్టాప్ వెయిట్ వచ్చేసరికి 1.5 kg వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మీకు వెబ్ క్యామ్ వచ్చేసరికి సపరేట్గా USB వెబ్ క్యామ్ ఒకటి అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇంటిగ్రేటెడ్ వెబ్ క్యామ్ అయితే రాదు. సో ఈ ల్యాప్టాప్లో ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇది మీకు బ్యాక్ లైట్ కీబోర్డ్ తోటి అయితే రావట్లేదు. సో కీబోర్డ్లో మీకు ఏమీ బ్యాక్ లైట్ అయితే ఏమి ఉండదు. సో ఒకవేళ మీరు చీకట్లో యూస్ చేసుకునే వాళ్ళు అయితే, ఒకవేళ మీరు డార్క్ కండిషన్స్లో యూస్ చేయాలనుకుంటే డిస్ప్లే నుంచి వచ్చే బ్రైట్నెస్ మీద మీరైతే డిపెండ్ అయితే అవ్వాలి. సో నా వరకు అయితే ఇది మీకు ఆన్లైన్ క్లాసెస్ కోసం కానీ ఆఫీస్ పర్పస్ కోసం కానీ బెస్ట్ ల్యాప్టాప్ అంటాను నేనైతే. సో 49,999 ప్రైస్కి i5 10th జనరేషన్ ప్రాసెసర్ అండ్ అట్లాగే డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ తోడు వస్తుంది. ఇది దీనికి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. లేదు నాకు స్టోరేజ్ ప్రాబ్లం రాకూడదు, నాకు స్టోరేజ్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం లెనోవో ఐడియాప్యాడ్ S340కి అయితే మీరు వెళ్ళిపోండి. సో ఇది ఓవరాల్గా ఆన్లైన్ క్లాసెస్ కోసం అండ్ ఆఫీస్ పర్పస్ కోసం ల్యాప్టాప్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరికైతే హెవీ గేమింగ్ కోసం ల్యాప్టాప్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఇచ్చే ఫస్ట్ చాయిస్ వచ్చేసరికి MSI GF63 ల్యాప్టాప్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 53,000 రూపీస్ అయితే ఉంటుంది. ఇది కొంచెం ఓల్డ్ ల్యాప్టాప్ అనమాట. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే i5 9th జనరేషన్ ప్రాసెసర్ తోటి వస్తుంది అండ్ డెడికేటెడ్ 4GB NVIDIA 1650 గ్రాఫిక్స్ తోటి అయితే వస్తుంది. గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి ఖచ్చితంగా మనకి మినిమం 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండాలి. అండ్ ర్యామ్ వచ్చేసరికి 8GB DDR4 ర్యామ్ తోటి వస్తుంది, 512GB SSD తోటి వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి 15.6" ఫుల్ HD IPS డిస్ప్లే తోటి వస్తుంది. అండ్ ఇది కూడా మీకు బ్యాక్ లైట్ కీబోర్డ్ తోటి వస్తుంది, రెడ్ బ్యాక్ లైట్ కీబోర్డ్ తోటి వస్తుంది. అండ్ ఇక బ్యాటరీ వచ్చేసరికి 51 Wh బ్యాటరీ తోటి వస్తుంది. బ్యాటరీ లైఫ్ ఇది మీకు గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి మరీ హ్యూజ్ బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, 5 to 6 hours బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ ఇక ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇక ఈ ల్యాప్టాప్ వెయిట్ చూసుకుంటే జస్ట్ మీకు ఇది 1.86 kg మాత్రమే ఉంటుంది. ఒక గేమింగ్ ల్యాప్టాప్కి ఇది చాలా తక్కువ లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. సో ఎవరికైతే MSI బ్రాండ్ నుంచి లైట్ వెయిట్లో ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ ఈ ల్యాప్టాప్ని మీరు రెండరింగ్ పర్పస్ కూడా యూస్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి మీరు ఎక్కువ గ్రాఫిక్ ఇంటెన్సివ్ టాస్క్లు చేసే పని అయితే ఈ ల్యాప్టాప్ మీకు సూట్ అవుతుంది. కాకపోతే ఇది మీకు కొంచెం ఓల్డ్ ల్యాప్టాప్, i5 9th జనరేషన్ ప్రాసెసర్ తోటి వస్తుంది. లేదు నాకు కొత్త ల్యాప్టాప్ కావాలి, కొత్తగా లాంచ్ అయిన ల్యాప్టాప్ కావాలనుకుంటే మాత్రం HP Pavilion గేమింగ్ ల్యాప్టాప్ అయితే మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఒకసారి ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది మీకు Ryzen 5 3550H ప్రాసెసర్ తోటి వస్తుంది, 8GB ర్యామ్ తోటి వస్తుంది. మీరు కావాలంటే దీన్ని మీకు 16GB ర్యామ్ వరకు కూడా ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. 1TB హార్డ్ డిస్క్ తోటి వస్తుంది. మీరు కావాలంటే 1TB హార్డ్ డిస్క్ని 1TB SSD తోటి అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. దానికి మళ్ళీ మీకు సపరేట్ కాస్ట్ అయితే పడుతుంది. అండ్ ఇక డిస్ప్లే వచ్చేసరికి 15.6" ఫుల్ HD IPS డిస్ప్లే తోటి వస్తుంది, బ్యాక్ లైట్ కీబోర్డ్ తోటి వస్తుంది, డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 52.5 Wh బ్యాటరీ తోటి వస్తుంది. దీనిలో కూడా మీకు బ్యాటరీ లైఫ్ 5 to 6 hours అయితే ఉంటుంది అంతే. అండ్ ఇక ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 150 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇక ఈ ల్యాప్టాప్ వెయిట్ కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. వెయిట్ వచ్చేసరికి 2.04 kg దాకా వెయిట్ అయితే ఉంటుంది. ఒకటి ఈ ల్యాప్టాప్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఇది మీకు గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి SSD ఉంటే కొంచెం ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. దీనిలో మీకు SSD అయితే లేదు, ఓన్లీ HDD మాత్రం ఉంది, హార్డ్ డ్రైవ్ మాత్రం ఉంది. సో నాకు SSD లేకపోయినా పర్లేదు, కొంచెం కొత్త ల్యాప్టాప్ కావాలి, లుక్స్ బాగుండాలనుకుంటే మాత్రం HP Pavilion గేమింగ్ ల్యాప్టాప్ కూడా మీకు గేమింగ్ కోసం ఒక మంచి చాయిస్ అయితే అవుతుంది. అండ్ ఇక మా లిస్ట్లో ఫైనల్ అండ్ ఇది బెస్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి MSI Modern 14. ఇది ఇప్పుడు దాకా చెప్పిన ల్యాప్టాప్స్ అన్నింటిలో కల్లా ది బెస్ట్ ల్యాప్టాప్ అనమాట. కాకపోతే ఇది మీకు గేమింగ్ అయితే పనికిరాదు. ఎవరికైతే రెండరింగ్ వర్క్స్ చేసుకోవాలి, వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, ఫోటోషాప్ చేసుకోవాలి, ప్రొఫెషనల్ యూస్కి ఒక ల్యాప్టాప్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది ది బెస్ట్ ల్యాప్టాప్ అయితే అవుతుంది. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది మీకు Ryzen 5 4500U ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇది ఎగ్జాకోర్ ప్రాసెసర్, అంటే ఈ ప్రాసెసర్లో మీకు 6 cores అయితే ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ల్యాప్టాప్స్ అన్నీ కూడా మీకు క్వాడ్ కోర్ ప్రాసెసర్ తోటి వస్తాయి. ఓన్లీ ఈ ల్యాప్టాప్ ఒక్కటి మాత్రం మీకు ఎగ్జాకోర్ ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇది దీనికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే వీడియో రెండరింగ్ వర్క్స్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రాసెసర్ అయితే పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ర్యామ్ వచ్చేసరికి 8GB DDR4 ర్యామ్ తోటి వస్తుంది. ఒకసారి ర్యామ్ క్లాక్ స్పీడ్ చూసుకుంటే 3200 MHz క్లాక్ స్పీడ్లో ర్యామ్ అయితే రన్ అవుతుంది. హై స్పీడ్ ర్యామ్ అని చెప్పొచ్చు. సో రెండరింగ్కి హై స్పీడ్ ర్యామ్ కూడా చాలా అవసరం. అండ్ నెక్స్ట్ స్టోరేజ్ వచ్చేసరికి 512GB NVMe SSD తోటి వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి 14" ఫుల్ HD IPS ప్యానల్ తోటి వస్తుంది, స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది, డాల్బీ ఆడియోకి ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి 52 Wh బ్యాటరీ తోటి వస్తుంది. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి 10 hours అనమాట. అండ్ ఇది మీకు 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ లైట్ కీబోర్డ్ తోటి వస్తుంది, సపరేట్ SD కార్డ్ రీడర్ ఉంటుంది. అండ్ హై రేస్ ఆడియో కూడా ఈ ల్యాప్టాప్ అయితే మీకు
సపోర్ట్ చేస్తుంది. ల్యాప్టాప్ వెయిట్ చూసుకుంటే జస్ట్ 1.3 kg వెయిట్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు దాకా చెప్పిన ల్యాప్టాప్స్ అన్నిట్లో కల్లా థిన్నెస్ట్ అండ్ లైట్ వెయిట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. సో ఎవరికైతే ట్రావెలింగ్ పర్పస్ కోసం, ఆఫీస్ వర్క్స్ కోసం, మల్టీమీడియా వర్క్స్ కోసం, ఫోటోషాప్స్ కోసం, ఎవరికైతే ఒక మంచి ఆల్రౌండర్ ల్యాప్టాప్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి MSI Modern 14 అయితే ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. కాకపోతే ఇది మీకు గేమింగ్కి మాత్రం యూజ్ చేయలేరు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 50,000 రూపాయల ప్రైస్ దగ్గర నాకు బెస్ట్ అనిపించే ల్యాప్టాప్స్ అయితే ఇవే. అండ్ ఒకవేళ మీకు అదర్ బ్రాండ్స్ నుంచి అంటే డెల్ నుంచి కానీ, లెనోవో నుంచి కానీ, ఏసూస్ నుంచి కానీ 50,000 రూపాయల్లో వాటిల్లో కూడా బెస్ట్ ల్యాప్టాప్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వాటిల్లో ఉన్న బెస్ట్ ల్యాప్టాప్స్ అన్నిటిని పిక్ చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. ఆ లింక్స్ ద్వారా మీరు ఆ ల్యాప్టాప్స్ని చెక్ చేసుకుని మీకు నచ్చిన ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ల్యాప్టాప్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం 50,000 రూపాయల లోపల ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.